మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు వర్ధిల్లింప చేయాలి అంటే, ఒక వ్యక్తిని ఆశీర్వాదకరంగా ఉంచాలని, మనల్ని దీవెనకరంగా ఉంచాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం వర్ధిల్లాలంటే ఇక్కడ మనం గమనించినప్పుడు అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. ఈ సమయంలో మనం గమనించినప్పుడు అతిక్రమలు మనము దాచకుండా వాటిని ఒప్పుకుంటమే కాకుండా వాటిని మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టగలిగితే మన జీవితంలో ఏం కలుగుతుందంటే ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడు, మనల్ని దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో గమనించాలి. అతిక్రమములు మనం దాచిపెట్టినంత కాలము మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు, మనం దీవెనకరంగా మార్చబడడం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం అంతకంతకు వర్ధిల్లుతాం. చూడండి, దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు వర్ధిల్లటానికి గల కారణం ఏంటి? దావీదు అంతకంతకు దీవించబడటానికి కారణం ఏంటి? దావీదుకు ముందు సౌలు ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు అంతకంతకు నీరసించిపోయినట్లుగా చూస్తున్నాం, అంతకంత దిగజారిపోయినట్టు చూస్తున్నాం. కానీ దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. వర్ధిల్ల కారణం ఏంటి? ఇక్కడ మనం గమనించిన లేఖనాలు చదివిస్తున్నాయి. మీ అతిక్రమంలో దాసుక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని లేదా కనికరం పొందుతాడని దావీదు యొక్క జీవితంలో కలిగింది ఏంటంటే పశ్చాత్తాప హృదయం. దేవునికి వ్యతిరేకమైన పాపం తన జీవితంలో చేసినప్పుడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ఈ సోపుతో నన్ను కడుగయ్యా, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దు అని ప్రభు సన్నిధిలో ఏడుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కన్నీటితో ప్రభు దగ్గర తన జీవితంలో మనం గమనించినప్పుడు పశ్చాత్తాప హృదయము ప్రభుని దగ్గర క్షమాపణ కోరుకొని ప్రభు క్షమించే వరకు ఆయన పాదాలు పట్టుకొని తన అతిక్రమములను దాచకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేసి కనుక దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లినాడు. సౌలు అంతకంత నేర్చించుకోవడానికి కారణం ఏంటంటే తను చేసిన అతిక్రమంలో ప్రభు దగ్గర ఒప్పుకొనక పశ్చాత్తాప హృదయం లేక తన్ను తాను ఎప్పుడైతే సమర్థించుకున్నాడో తన జీవితం నీరసించిపోయినట్లుగా దేవుని యొక్క కృపకు అతను దూరమైనట్లుగా గమనిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యములు కానీ దేవునికి వ్యతిరేకమైన పాపం మన జీవితంలో ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే ఆయన కనికరాన్ని మనం పొందుకుంటే
ఆయన కృపను మనం పొందుకుంటే, చూడండి, దావీదు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అని. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు తనకు తోడై వచ్చాడు, ఎప్పుడు తన్ని వర్ధిల్లించి ప్రారంభించాడంటే, అతిక్రమలు దాచకుండా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువుతో వెంబడించడం ప్రారంభించాడు. ఒక పశ్చాత్తాప హృదయం తన జీవితంలో కలిగిందో. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడున్నాడు కనుక అతను వర్ధిల్లటం ప్రారంభించాడు. అంతకంతకు వర్ధిల్లాడు, దీవెనకరంగా మార్చబడ్డాడు. తను అడుగుపెట్టి ప్రతిదీ జయాన్ని ప్రభు దయచేశాడు. దావీదులో ఉన్న లక్షణము మనం రెండోది మనం గమనించినప్పుడు అతను ఎలాంటి వాడంటే దేవుని యందు నమ్మిక ఉంచేవాడు, ప్రభువునే నమ్మేవాడు, ప్రభు మీద ఆధారపడ్డవాడు. కానీ ఏ మనుషుని ఆశ్రయించిన వాడు కాదు. సౌలు తను తరుముతున్నప్పుడు కూడా అనేక దాక్కున్నాడు, కానీ ఎవరిని ఆశ్రయించాడు, ఎవరిని నమ్మాడంటే ప్రభువునే నమ్మాడు. చూడండి, మనం గమనించినప్పుడు సామెతల గ్రంథం 28 వచ్చి చూసినప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. రెండవదిగా దావీదు ఎందుకు వర్ధిల్ల కారణం ఏంటంటే ప్రభువునందు నమ్మిక ఉంచాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. నీవు తప్ప నాకేది లేదని సర్వోన్నతమైన దేవాది దేవుడి మీద ఆధారపడి ఆయన నమ్మిక ఉంచాడు. ప్రభా, నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నానయ్యా, ఈ కార్యం నువ్వే చేయమని. అతను యుద్ధమునికి వెళ్ళినా, అతను ఎక్కడ అడుగుపెట్టినా ప్రభువునందు నమ్మిక ఉంచి యెహోవా నామములోనే అతను వెళ్ళి జయం పొందుకున్నాడు. గొల్యాతు మీద చేయను కానీ ఇవన్నీ దేవుడు తన జీవితంలో నమ్మాడు. ముందున్న గొల్యాతుని చేయాలని సామాన్య విషయం కాదు. దీని నుంచి ప్రభు నాకు జయాన్ని ఇవ్వగలడు, ఈ గొల్యాతుని జయించగల శక్తి ప్రభు నాకు ఇచ్చాడని ప్రభు నమ్మాడు. తన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కూడా ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా, ఏ వచ్చినా కూడా వాటిని చేల్చగలిగాడంటే, వాటిని జయించగలిగాడంటే తన శక్తి తన బలం మీద ఆధారపడలేదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాడు. దీని యందు నాకు జయం ఇవ్వగల దేవుడని. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. నువ్వు దీవెనకరంగా మార్చబడతావు, ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నువ్వు దేవుని యొక్క కనికరం నీ మీద ఉంటుంది, దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది. దావీదు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే అతను ప్రార్థనా జీవితం కలిగిన వాడు. చూడండి, ఒక రాజుగా తన జీవితం కొనసాగుతున్నప్పుడు కూడా రోజుకి 7 మార్లు ప్రభువును మోకరించి ప్రార్థించేవాడు. గంటలు గంటలు ప్రార్థించే అనుభవం తనలో ఉంది కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లే కారణం అది. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్న నీ జీవితంలో కూడా ఎందుకు నీ కుటుంబం వర్ధిల్లటం లేదు? ఎందుకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నావు, దీవెనకరంగా ఉండలేకపోతున్నావు? రోజు రోజుకి నీ కుటుంబ పతనం వ్యవస్థ కిందకి వెళ్ళిపోవడానికి కారణము ఒకసారి గమనించు. ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతిక్రమలు తాసకుండా వాటిని ఒప్పుకొని వదలటం ద్వారా దేవుడే అతనికి తోడై ఉన్నాడు. రెండోది మనం గమనించినప్పుడు అతను ప్రభువునందు నమ్మిక ఉంచాడు. మూడోది గమనించినప్పుడు అతను ప్రార్థనాపరుడు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, సంతోషం వచ్చినా కూడా
ప్రభుత్వంలో ప్రార్థన చేసేవాడు, ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం అంతకంతకు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, పతనమైన నీ జీవితాన్ని మరలా నీ వర్ధిల్లాలంటే, ఒకటి అతిక్రమలో దాచకుండా ప్రభువుల పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని మనము ఎడవగలిగితే ఆయనను వర్ధిల్లింప చేస్తాడు. ఆయన నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము అవిశ్వాసం కాకుండా ప్రభువునందుకు నమ్మిక ఉంచి ప్రభువు మీద ఆధారపడి విశ్వాసంతో ప్రారంభించు. దాంట్లో నువ్వు వర్ధిల్లుతావు, దాంట్లో నువ్వు దీవెనకరంగా మార్చబడతావు, దాంట్లో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఎందుకంటే నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచావు కనుక, ప్రభువునందు నమ్మిక ఉంచావు కనుక, ఆయన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన వర్ధిల్లింప చేస్తానంటున్నాడు ఆయన. మూడవదిగా నీ జీవితంలో వర్ధిల్లాలి అంటే ప్రార్థనాత్మ కలిగిచే అడుగు, ప్రభువుని అడుగు. ప్రార్థనాత్మత నింపవాడు. సమయం దొరికినప్పుడల్లా ప్రభువులో ప్రార్థించు, అడుగు. నీకు కలిగిన సమస్యలు, నీకు కలిగిన బాధ, నీకు కలిగిన వేదన, కన్నీటు, నువ్వు పోగొట్టుకుని కోల్పోయినవన్నీ ప్రభువులో పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేయగలిగితే, కన్నీటి ప్రార్థన చేయగలిగితే, ఆ ప్రార్థనకు నా దేవుడు జవాబు దయచేసి నీ వర్ధిల్లడానికి ఏ ఆటంకం ఉన్నాయో, ఏ అవరోధాలు నీ జీవితంలో కలుగుతున్నాయో, నీ జీవితాన్ని కృంగదీసి రోజు రోజుకు నీరసించే పరిస్థితులకు వచ్చావు, అవన్నీ నా దేవుడు దూరపరిచి ఈ ఉదయకాల సమయంలో నిన్ను వర్ధిల్లింప చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. భయపడొద్దు. కోల్పోయిన వాటిని, పోగొట్టుకున్న వాటి గురించి, పడిపోయిన స్థితి గురించి ఆలోచించకుండా వాటి నుంచి లేవనెత్తగల దేవుడు, వాటి నుంచి విడిపించి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను బాగు చేసి మన పాపములు కడిగి పరిశుద్ధపరిచి ఆయన మరలా పోగొట్టుకునే స్థితిలో నుంచి వర్ధిల్లింప చేటు, ఒక ఆశీర్వాదకరంగా ఉంటుకు, దీవెనకరంగా మనం నిలబెట్టుకు. ఆయన శక్తివంతమైన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించే వారిని ఎవరిని ఆయన విడిచే దేవుడు కాదు. ఆయన పాదాలు పట్టుకున్న వారిని ఆయన విడిచే దేవుడు కాదు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, ప్రభువుల పశ్చాత్తాపడు. ఏదైనా పాపం మనకు వ్యతిరేకంగా ఉంటే లేకపోవడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచించు. ఏ అతిక్రమం ఉందో దాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టగలిగితే వర్ధిల్లుతామని. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు వర్ధిల్లుతారని. ప్రార్థనా పరులు జీవితంలో వారు వర్ధిల్లి ఆశీర్వాదకరంగా ఉంటారని. ప్రభువే మనకు తోడయి ఉండి ఆయన వర్ధిల్లింప చేస్తారని ఈ ఉదయకాల సమయం ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యం వెంటనే నీ జీవితంలో కూడా పతనమైన నీ జీవితాన్ని, నీరసించిన నీ జీవితాన్ని ఆయన ఒక ఉన్నత స్థానం నిలబెట్టి ఆయన కృప చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. నిత్యంగా మీదట నీవు వర్ధిల్లుదువుగాక. కృపగల రాజ్యానికే స్తోత్రాల స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఒక వాగ్దానపూర్వకంగా మాతో మాట్లాడావయ్యా. మమ్మల్ని వర్ధిల్లింప చేయాలన్నా తండ్రి. అయ్యా, మేము వర్ధిల్లాలంటే తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మా అతిక్రమాలు మేము ఒప్పుకొని వాటి విడిచిపెట్టినప్పుడు మేము వర్ధిల్లుతామని మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మా జీవితంలో ఏ అతిక్రమాలు ఉన్నాయో, ఏ పాపం మా జీవితంలో ఉందో తండ్రి, వాటిని విడిపించి కృప చూపించి మమ్మల్ని వర్ధిల్లింప చేయమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.